నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవాని. సంవత్సరంలో మనకు 3 నెలలు మాత్రమే గంగమల్లి కూర దొరుకుతుందండి. మార్చు, ఏప్రిల్, మేలో, జూన్లో కూడా దొరుకుతుందేమో నాకు తెలియదు. జూన్లో వర్షాలు స్టార్ట్ అయితే దొరకదు. ఇది వర్షాకాలంలో ఉండదు, చలికాలంలో ఉండదు, ఓన్లీ ఎండాకాలంలోనే దొరుకుతుంది. ఇది మనము పప్పుతోనైనా వండుకోవచ్చు, చింత చిగురుతో వండుకోవచ్చు, మామిడికాయతో వండుకోవచ్చు, టమాటాతో వండుకోవచ్చు. ఇందులో నీరు శాతము ఎక్కువగా ఉంటుంది, పులుపుగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా గుర్తుపట్టాలి అని అనుకుంటున్నారా? చూడండి, ఇలా మొదళ్ళు రెడ్గా ఉంటాయి, కాడలు గ్రీన్‌గా ఉంటాయి, ఆకులు మాత్రము కొంచెము మెరిచేలా ఉంటాయి. ఇవి వేరే కూరగాయలతోని కూడా మనము యాడ్ చేసుకోవచ్చండి. ఈ గంగమల్లి కూరతో పులుసు కూడా పెట్టుకోవచ్చండి, ఫ్రై కూడా చేసుకోవచ్చు, ఎండు చేపలతో, రొయ్యలతో కూడా వండుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఆరోగ్యానికి చాలా మంచిది. మిస్ అవ్వకుండా చేసుకొని తినండి.